నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు. సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర అభివృద్ధికి, సింగరేణి ప్రగతికి అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చిన సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి. కొత్తగూడెంలో వైభవపేతంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఉత్సాహంగా తెలంగాణ రన్, ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించిన డైరెక్టర్లు. సింగరేణి వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు. హైదరాబాద్ కార్యాలయంలో మొక్కలు నాటి సందేశమిచ్చిన సంస్థ సిఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి. కార్పొరేట్ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్న సంస్థ డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు. కొత్తగూడెం ఏరియాలో పాల్గొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు సింగరేణి డైరెక్టర్లు. ఒడిశా రాష్ట్రంలో బొగ్గు గనులు నిర్వహిస్తున్న సంస్థలతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని భువనేశ్వర్లో నిర్వహించారు. సింగరేణి సంస్థ తరఫున సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి దీనిలో పాల్గొన్నారు. నైని బొగ్గు బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో దీని రవాణాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తగు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలతో కూడిన వార్తను మీకు ప్రదర్శిస్తున్నాం. ఒడిశా రాష్ట్రంలో బొగ్గు గనులు నిర్వహిస్తున్న సంస్థలతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ఇటీవల ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఒరిస్సా రాష్ట్రంలో గనులు నిర్వహిస్తున్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, మహానది కోల్ ఫీల్డ్స్, నాల్కో, జిఎండి, ఎన్సిఎల్ ఇంకా ఇతర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తరఫున చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, జనరల్ మేనేజర్ నైని ఏరియా శ్రీ వైద్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు బొగ్గు కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపైన చర్చించారు. గనుల్లో ఉత్పత్తైన బొగ్గు రోడ్డు లేదా రైలు మార్గాల ద్వారా రవాణా జరపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సిన సహకారంపైన ప్రత్యేకించి చర్చించారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాజీని కూడా కలిశారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థకు తగిన సహకారం అందించాలని కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సూచించారు. సింగరేణి సంస్థ నైని బొగ్గు బ్లాక్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోందని, ఈ బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని రైల్వే సైడింగ్ వరకు రవాణా జరుపుతున్నారని, ఈ రైల్వే సైడింగ్ వరకు ఉన్న రోడ్డు మార్గం విస్తరణ పనులు, అలాగే బైపాస్ రోడ్ల నిర్మాణం తదితర అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. ప్రభుత్వ సంస్థలు సింగరేణి కలిసి నిర్మిస్తున్న కొత్త రైలు మార్గానికి కూడా అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా ఈ సందర్భంగా సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతితో పాటు ఇతర కంపెనీల చైర్మన్లు, అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని సింగరేణి వ్యాప్తంగా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి పాల్గొన్నారు. సంస్థ అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు అతిథులుగా పాల్గొని తమ సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సింగరేణి వ్యాప్తంగా అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి హాజరయ్యారు. సభా కార్యక్రమానికి ముందు ఆయన తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్రు, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ తాడబోయిన శ్రీనివాస్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటే
నిండైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ తెలంగాణలో ముఖ్యమైన కంపెనీగా ఉన్న సింగరేణి సంస్థను అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే తెలంగాణ రాష్ట్రానికి మనం అందించే గౌరవం అని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. Jharkhand, we need our employees in Australia, throughout the world. I am 200% sure that your children are there throughout the world. Singareni employees' children are there throughout the world. But we want even the employees of Singareni to be there throughout the world. సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, అయితే ఓపెన్ కాస్ట్ గనులు, భూగర్భ గనుల్లో యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యతా ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎంపిక చేసిన ఉత్తమ అధికారులు, ఉద్యోగుల్ని సన్మానించారు. ఉత్తమ సేవలందించిన శ్రీ ఎల్ శ్రీనివాస్, ఏజీఎం పర్చేజ్, శ్రీ వై లక్ష్మీనారాయణ, ఎంవి డ్రైవర్, శ్రీమతి డి రుద్రమ్మ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి ప్రధాన కార్యాలయం గల కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉదయం పూట సింగరేణి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రకాశం స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎన్పిసి సిబ్బంది, స్కౌట్స్ కలర్ పార్టీ వారు నిర్వహించిన కవాతులో డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన, తెలంగాణ గీతాలాపన జరిగింది. ఆ తర్వాత ప్రకాశం స్టేడియం నుంచి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు తెలంగాణ రన్ను ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన తెలంగాణ వీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు హాజరు కాగా, విశిష్ట అతిథులుగా డైరెక్టర్ ఏఎన్ఎం శ్రీ ఎం తిరుమలరావు, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటిసి నుంచి జనరల్ సెక్రటరీ శ్రీ కె రాజ్కుమార్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి త్యాగరాజన్, అధికారుల సంఘం అధ్యక్షులు టి లక్ష్మీపతి గౌడ్, జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ కె అజయ్ కుమార్, అలాగే కార్పొరేట్ పరిధిలోని వివిధ శాఖల జనరల్ మేనేజర్లు, శాఖాధిపతులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం స్టేడియం నుంచి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు తమ సందేశం ఇస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది త్యాగాలు చేశారని, వారందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు. 137 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి సంస్థ తెలంగాణ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిది అని ఆయన ప్రశంసించారు. సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని ఆయన సింగరేణి ప్రగతి అంశాలను ప్రస్తావించారు. సమిష్టి కృషితో సింగరేణి సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లాలని, జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీగా ఎదిగేలా ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటును అందించాలని, అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు, అలాగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సింగరేణి సేవా సమితి సభ్యులకు నిర్వహించిన ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతుల్ని ముఖ్య అతిథి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా క్రమశిక్షణతో, రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను ఛేదించడంలో విశేష కృషి సల్పిన వారిని ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో బెల్లంపల్లి ఏరియా నుంచి డివైఎస్సి శ్రీ పి మహేష్ కుమార్, మందమరి ఏరియా నుంచి కేకేఓసిపి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దార్ల సంతోష్ కుమార్, శ్రీరాంపూర్ ఏరియా నుంచి ఎస్ఆర్పి 3 ఇంక్లైన్ హెడ్ ఓవర్మెన్ భోగే మోహన్ దాస్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి SCI&M ఎలక్ట్రికల్ కప్పల ప్రసాద్, RG1 ఏరియా నుంచి GDK1 CSP కన్వేయర్ ఆపరేటర్ శ్రీ జంగేటి సమ్మయ్య, RG2 ఏరియా నుంచి OCP3 EP ఆపరేటర్
తిప్పారపు రామ్మోహన్, RG3 నుంచి OCP1 అడిషనల్ మేనేజర్ బైరి రమేష్, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా నుంచి SC CH బాలరాజు, భూపాలపల్లి ఏరియా నుంచి KTKOC ఫిట్టర్ శ్రీ K రాజయ్య, మణుగూరు ఏరియా నుంచి అడిషనల్ GM R శ్రీనివాస్, ఇల్లందు ఏరియా నుంచి EE లకావత్ అశోక్, కొత్తగూడెం ఏరియా నుంచి హెడ్ ఓవర్మెన్ గోరిత్యాల లక్ష్మి, సత్తుపల్లి ఏరియా నుంచి JVR CHP DYSC భూక్యా రాంబాబు, జనరల్ మేనేజర్ టెక్నికల్ సర్వీసెస్ శ్రీ P మురళీకృష్ణ, అలాగే DYGM పర్సనల్ ముకుంద సత్యనారాయణ, కార్పొరేట్ నుంచి ఫోర్మెన్ మెయిన్ వర్క్షాప్ నాతా కుమారస్వామి సన్మానం అందుకున్న వారు ఉన్నారు. చివరిగా సింగరేణి నర్సింగ్ పాఠశాల, సింగరేణి పాఠశాల విద్యార్థులు మరియు సింగరేణి సేవా మహిళలతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో ఘనంగా నిర్వహించారు. వివిధ ఏరియాల్లో జరిగిన కార్యక్రమ విశేషాలను మీకు ఇప్పుడు సంక్షిప్తంగా అందిస్తున్నాం. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. అన్ని గనులు, కార్యాలయాలు మరియు పట్టణ ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల రంగులతో బోనాలు, బతుకమ్మలు, పోతరాజుల విన్యాసాలు, జానపద కళారూపాలతో, అలాగే తెలంగాణ రన్ సాంస్కృతిక కార్యక్రమాలతో సింగరేణి ప్రాంతం అంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో EDCH చిరంజీవి ఉదయం పూట తెలంగాణ రన్ను ప్రారంభించి ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ అధికారిగా SEK ప్రసాద్, ఉత్తమ ఉద్యోగిగా చెమ్మకారి రాజులను సన్మానించారు. శ్రీరాంపూర్ ఏరియాలో GM శ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రగతి స్టేడియంలో జరిగిన కార్యక్రమాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉగ్గుడూరు బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ కార్మికులు సమిష్టిగా కృషి చేస్తూ కంపెనీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. మందమరి ఏరియా GM శ్రీ N రాధాకృష్ణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో సింగరేణి పాత్ర ఎంతో కీలకమని, కాబట్టి ప్రతి కార్మికుడు పునరంకితమై పనిచేయాలన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి GM కార్యాలయంలో ఇన్ఛార్జి GM మత్సగిరి నరేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కేక్ కత్తిరించారు. కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు తెలంగాణ రన్ నిర్వహించి తెలంగాణ స్ఫూర్తిని చాటి చెప్పారు. రామగుండం రీజన్ పరిధిలోని రామగుండం 1 ఏరియాలో GM శ్రీ D లలిత్ కుమార్ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బోనాలు, పోతరాజుల వేషధారణలు, కోలాటాలతో భారీ తెలంగాణ రన్ నిర్వహించారు. సాయంత్రం గోదావరి కళా ప్రాంగణంలో జరిగిన వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కత్తిరించారు. రామగుండం 3 అడ్రియాల ప్రాజెక్టు ఏరియాల GMలు శ్రీ సుంకర మధుసూదన్, శ్రీ కొలిపాక నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాణి రుద్రమాదేవి క్రీడా ప్రాంగణం నుంచి GM కార్యాలయం వరకు తెలంగాణ ధూమ్ధాం పాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి ఏరియాలో GM శ్రీ ఏనుగు రాజేశ్వరరెడ్డి సారథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం, డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత పోతరాజులు, బతుకమ్మలు, పేర్ల వేషధారణలతో సాగిన భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్తగూడెం ఏరియాలో GM షాలిమిరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రుద్రంపూర్లో ఉన్న అమరవీరుల స్తూపం నుంచి ప్రగతి వనం వరకు తెలంగాణ రన్ను ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. మణుగురి ఏరియాలో GM శ్రీ దుర్గం రామచందర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రతిభ కనపరిచిన ఉద్యోగులు, సేవా సభ్యులు, విద్యార్థుల్ని సత్కరించి బహుమతులు అందజేశారు. సింగరేణి పురిటిగట్టుగా పేరొందిన ఇల్లందు ఏరియాలో GM శ్రీ వీసం కృష్ణయ్య ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జగదాంబ సెంటర్ నుంచి బ్లాక్ డైమండ్ స్టేడియం వరకు జరిగిన తెలంగాణ రన్లో ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒడిశా రాష్ట్రంలోని సింగరేణి నైని ఏరియాలో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ LV సూర్యనారాయణ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమరవీరులకు జోహార్ అర్పించారు.
తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని, సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తూ ముందుకు సాగాలని ఆయన ఉద్యోగులకు, అధికారులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన సీనియర్ సర్వే ఆఫీసర్ శ్రీ వివేకానంద కేశర్వాణిని, అలాగే హెడ్ ఓవర్మెన్ శివానంద నాయకులను ఉత్తమ ఉద్యోగులుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ వైద్య, ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణిలో ప్రమాద బీమా పథకాన్ని వివిధ బ్యాంకుల వారు అమలు జరుపుతున్న సంగతి మీ అందరికీ విదితమే. అయితే సింగరేణి కార్మికులకే కాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా దీన్ని వర్తింపజేస్తున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఒక కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాద బీమా పథకాన్ని అతనికి వర్తింపజేస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు 50 లక్షల రూపాయల బీమా సొమ్మును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థలో ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి మీ అందరికీ విదితమే. పలు బ్యాంకుల వారు సింగరేణి సంస్థలోని ఉద్యోగులకు, అలాగే అవుట్సోర్స్ ఉద్యోగులకు కూడా ప్రమాద బీమా పథకాన్ని అమలు జరుపుతున్నారు. పలు ప్రమాదాల్లో మరణించిన సింగరేణి కార్మికులకు ప్రమాద బీమా పథకం కింద 50 నుంచి 1,20 లక్షల రూపాయల వరకు ఇప్పటి వరకు ప్రమాద బీమా సొమ్మును చెల్లించడం జరిగింది. అయితే ఒప్పంద కార్మికులకు కూడా ప్రమాద బీమా పథకాన్ని అమలు జరుపుతూ బీమా సొమ్మును అందజేస్తున్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఒప్పంద కార్మికుడిగా అనగా డ్రైవర్గా పనిచేస్తున్న కంబాల రాజేష్ గత నవంబర్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను మరణించడానికి ఒక నెల ముందే పంజాబ్ నేషనల్ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత నెలల్లో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటికి అతని జీతం కేవలం 25,000 రూపాయలు మాత్రమే. అతనికి 7 ఏళ్లలోపు వయసున్న 2 పిల్లలు, జీవిత భాగస్వామి, కొందరు కుటుంబంపై ఆధారపడిన సభ్యులు కూడా ఉన్నారు. అయితే సింగరేణి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంకు వారు మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగికి 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సొమ్మును చెల్లించడానికి ముందుకొచ్చారు. ఈ ప్రమాద బీమా సొమ్మును ఇటీవల ఎస్టీపీపీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ చిరంజీవి బాధిత కుటుంబాల తరఫున డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్కు అందజేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఎస్టీపీపీలో జరిగిన ఈ కార్యక్రమంలో జిఎం పిసిఎస్ అండ్ ఓఎంఎం శ్రీ మదన్ మోహన్, ఏజీఎం పిసిఎస్ శ్రీ సూర్యనారాయణ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం శ్రీ ఖాలిద్ ఇస్మాయిల్ షేక్, ఏఐటీసీ పిట్ సెక్రటరీ సత్యనారాయణ, అధికారుల సంఘం బ్రాంచ్ కార్యదర్శి డి పొంతుల, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ అమరీష్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సింగరేణి వ్యాప్తంగా పర్యావరణ స్ఫూర్తితో నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన ప్రతి ఒక్కరూ పర్యావరణ స్ఫూర్తితో మెలగాలన్నారు. పర్యావరణ రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సంస్థ డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్రు, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సింగరేణి భవన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ శ్రీ గౌతమ్ పొట్రు, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సంస్థ చైర్మన్
సింగరేణియులను ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశారు. దీనిలో ఆయన ప్రతి ఒక్కరూ పర్యావరణ స్పృహతో భూమి తల్లి రక్షణకు పూనుకోవాలని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మొక్కలు నాటుతూ పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ జీవితంలోనూ విధి నిర్వహణలోనూ తమ తమ వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ పర్యావరణ స్ఫూర్తిని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందరూ కలిసి పర్యావరణ ప్రతిజ్ఞను స్వీకరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథి బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో అటవీ శాఖ మరియు ఎన్విరాన్మెంట్ శాఖల సంయుక్త నిర్వహణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో సంస్థ డైరెక్టర్లు అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా వారు పాల్గొనడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలో పర్యావరణ శాఖ మరియు అటవీ శాఖల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. జనరల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శ్రీ బి సైదులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, విశిష్ట అతిథులుగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు, అడ్వైజర్ ఫారెస్ట్రీ శ్రీ మోహన్ చంద పర్గైన్, GMCPP శ్రీ ఏ మనోహర్, గుర్తింపు కార్మిక సంఘం నుంచి సెంట్రల్ సెక్రటరీ వంగా వెంకటేశ్వర్లు, ప్రాతినిధ్య సంఘం INTEC నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి త్యాగరాజన్, అధికారుల సంఘం నుంచి కార్యదర్శి కేశవరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి సంస్థ పర్యావరణ హిత చర్యలకు పెట్టింది పేరుగా ఉంటుందని, ఇప్పటి వరకు 16,790 హెక్టార్లలో 6.68 కోట్ల మొక్కలు నాటామని, వాటిని వనాలుగా పెంచుతున్నామన్నారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, విస్తృత స్థాయిలో హరితీకరణ, గని ప్రాంతాల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, పునరుత్పాదక ఇంధన వినియోగం, కాలుష్య నియంత్రణ చర్యలు చేపడుతుందన్నారు. డైరెక్టర్ E&M ఎం తిరుమలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, వర్షపు నీటిని వృధా కాకుండా ఇంకుడు గుంటలను నిర్మించుకోవాలని, భూగర్భ జలాలను పెంచాలని, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి EV వాహనాల వినియోగాన్ని పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ తర్వాత సింగరేణి సంస్థలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో నీటి, శబ్ద, వాయు కాలుష్యం, మొక్కల్ని నాటడం వంటి వాటిలో మినిస్ట్రీ ఆఫ్ కోల్ వారు నిర్వహించిన స్టార్ రేటింగ్లో భాగంగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉండి పర్యావరణ విభాగంలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఖైరగూడ ఓపెన్ కాస్ట్, అలాగే రవీంద్రకని న్యూటెక్ అండర్ గ్రౌండ్ గనులకు ఉత్తమ ఎకో ఫ్రెండ్లీ గని అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో అతిథులు, ముఖ్య అతిథులైన డైరెక్టర్లు పాల్గొన్నారు. అలాగే ఇతరులు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీ పొలమును దున్నిన నాగలై, పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై, తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిన ఊయలై. కొత్తగూడెం ఏరియాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ఏరియా యాజమాన్యం, అలాగే తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖల సంయుక్త నిర్వహణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ విశేషాలు సంక్షిప్తంగా. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ఏరియాలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణి సంస్థతో పాటు తెలంగాణ అటవీ శాఖ వారు కొత్తగూడెం ఏరియాలోని VK కోల్ మైన్ ప్రాంగణంలో హై డెన్సిటీ మిక్స్డ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ అంకిత్, జిల్లా SP బి రోహిత్ రాజా, సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, కొత్తగూడెం DFO జి కృష్ణగౌడ్, అడ్వైజరీ ఫారెస్ట్రీ సింగరేణి సంస్థ శ్రీ మోహన్ చంద పర్గైన్, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలిం రాజు, ఇంకా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
మొక్కలు నాటి వాటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి ఏడాది పెద్ద ఎత్తున హరిత వనం కార్యక్రమాన్ని సింగరేణి సంస్థ నిర్వహిస్తుందని, గనుల ప్రాంతాలను పచ్చదనంతో నింపేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలియజేశారు. పచ్చని చెట్టును నీలురా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేరమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నీలురా, పాలుగారే మనసు నాదిరా. ఈ కార్యక్రమంలో ఇంకా కొత్తగూడెం ఏరియా ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి వి మల్లికార్జునరావు, ఐఎన్టీసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఉన్నతాధికారులు, అటవీ శాఖ విభాగం మరియు వికేసీఎం ఉద్యోగులు పాల్గొన్నారు. పర్యావరణిత మైనింగ్ కి పెట్టింది పేరుగా ఉంటుంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఇంకా అదనంగా అనేక పర్యావరణ హిత చర్యలు చేపడుతూ వస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అనేక చోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా ఎప్పట్లాగానే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దశాబ్దాల కాలంగా పర్యావరణ హిత మైనింగ్ జరుపుతూ వస్తోంది. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో పర్యావరణ హిత చర్యలు అనేకం చేపడుతోంది. కోట్లాది మొక్కలను నాటి వాటిని వృక్షాలుగా పెంచుతోంది. సింగరేణి సంస్థ ఓవర్ బర్డెన్ డంపులపై పెంచిన వృక్షాలు నేడు పచ్చని కొండల్ని తలపింపజేస్తున్నాయి. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో రహదారుల వెంట, గనులకు వెళ్లే మార్గాల వెంట రెండు వైపులా చెట్లను నాటారు. ఈ అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఆ ప్రాంతానికి పచ్చదనాన్ని సమకూర్చడమే కాకుండా వాతావరణానికి ఎంతో మేలు చేస్తోంది. ఇంతేకాకుండా సింగరేణి కార్మికులు కూడా తమ ఇళ్ల వద్ద, ఇంటి ముందు మొక్కల్ని పెంచడం ఒక అలవాటుగా చేసుకున్నారు. కాబట్టి సింగరేణి కాలనీలు అన్నీ పచ్చదనాన్ని సంతరించుకొని కలకల్లాడుతుంటాయి. ఇంతేకాకుండా ఓపెన్ కాస్ట్ గనుల్లో ధూళి పైకి ఎగేయకుండా ఉండే విధంగా నాన్ ఎల్ బ్లాస్టింగ్ను నిర్వహిస్తుంటారు. తద్వారా వాతావరణంలోకి బొగ్గు లేదా ఓవర్బర్డన్ ధూళి చేరకుండా నివారించినట్లవుతోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో హాల్ రోడ్ల వెంట నిరంతరాయంగా స్ప్రింక్లర్ల ద్వారా నీటిని స్ప్రే చేస్తుంటారు. దీనివల్ల భారీ వాహనాలు తిరుగుతున్నప్పటికీ ధూళి పైకి ఎగయకుండా ఉంటుంది. అలాగే సిహెచ్పిల వద్ద కూడా మిస్ట్ క్యానళ్ల ద్వారా నీటి తుంపరలు వెదజల్లుతూ బొగ్గు ధూళి వాతావరణంలో కలవకుండా చూస్తున్నారు. అనేక రోడ్లపైన నీటిని వెదజల్లే స్ప్రింక్లర్లను సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. సింగరేణి సంస్థ చేపట్టిన పర్యావరణిత చర్యలకు సింగరేణి సంస్థకు అనేక అవార్డులు గతంలో లభించాయి. సింగరేణి సంస్థ నిబంధనల ప్రకారం చేయాల్సిన పనుల కన్నా ఇంకా ఎక్కువగానే పర్యావరణ హితం కోరి అనేక చర్యలు తీసుకుంటోంది. సమీప గ్రామాల్లోని ప్రజలకు మొక్కల్ని కూడా పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ విధంగా ప్రతి ఏడాది సింగరేణి నర్సరీల్లో 60 లక్షలకు పైగా మొక్కల్ని పెంచుతున్నారు. ఈ విధంగా పెంచిన మొక్కల్ని సింగరేణి ఖాళీ ప్రదేశాలు, ఓవర్బర్డెన్ డంపులు, రోడ్ల వెంబడి, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటుతూ వస్తున్నారు. ప్రపంచ పర్యావరణీయత దినోత్సవం సందర్భంగా ఈ విషయాలను సంస్థ అధికారులు కార్మికులకు, ఉద్యోగులకు వివరిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ నినాదం ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనే నినాదం ఉంది. అంటే ప్రకృతి నుంచి ప్రేరణతో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే నినాదం అన్నమాట. ఈ నినాదంతో కూడిన ప్రతిజ్ఞను ప్రతి ఏరియాల జనరల్ మేనేజర్ల సారథ్యంలో నిర్వహించారు. కొన్ని చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇప్పుడు పలు ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలు సంక్షిప్తంగా అందజేస్తున్నాం.
ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.